దే ఆర్ స్పెండింగ్ సో మచ్ టైం క్రిటిసైజింగ్ రంజిత్ తోఫీర్. ఇదే టైం నువ్వు రోడ్డు మీద పోయి ఒక కరపత్రం ఇస్తే ఎంతమంది రక్షింపబడేవాళ్ళు. ఆ భారం లేదు. ఓఫీర్ గారిని ముందు గాలి తీయాలి. తీసి ఏం చేస్తావు నువ్వు? ఏం సాధిస్తావు? ఏం సాధించలేరు. అంటే పగ. వీడు పెద్ద గ్రాడ్యుయేట్ కాదు, ఫారిన్ ఫండ్ లేదు, కోటీశ్వరుడు కాదు. ఇంతమంది ప్రొఫెసర్లు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆయన శిష్యులు ఏంటి? డబ్బులైనా ఉంటే కనీసం డబ్బులు చల్లి మనుషులు కొనుక్కున్నాడు అనుకోవచ్చు. వీని దగ్గర పైసలు కూడా లేవు. ఏంటి ఇంత ప్రభావం అనే ఒక ఒళ్ళు మంట, కుళ్ళు, అసూయ. యోసేపుకు ఇశ్రాయేలు యాకోబు ఒక మంచి విచిత్రమైన పని కలిగిన చక్కని నిలువుటంగీని కుట్టించాడు. అంత అందమైన అంగి అన్నయ్యలు ఎవ్వరికి కూడా దేవుడు ఇవ్వలేదు. ఇశ్రాయేలు ఇవ్వలేదు, యాకోబు ఇవ్వలేదు. యాకోబు కొడుకులు ఉన్నారుగా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, షిమ్యోను, గాదు, ఆషేరు, నఫ్తాలి. ఎవరికి ఇవ్వలేనటువంటి అందమైన నిలువుటంగి యోసేపుకి ఇచ్చారు. ఆ అంగీని బట్టి అన్నలు యోసేపు నందు అసూయపడిరి. అలాగే అంత్యకాలంలో పరమ తండ్రి ఎవ్వడికి లేని ఒక సుందరమైన అంగీ రంజిత్ తోఫీర్కి ఇచ్చాడు. ఈ అంగీని బట్టి అందరూ అసూయపడుతున్నారు. అయితే ఇది అంత్యకాలపు యోసేపు. ఈ యోసేపు గొయ్యిలో పడడు. ఆ 11 మందిని గొయ్యిలో దోశాడు, బయట ఉంటాడు. మళ్ళీ మీరు బయటకు కూడా రారు. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మంచి మాదిరి కాదు కదా బ్రదర్. అంటే నేను చెప్తున్నా, ఇంకా మాదిరి ఎందుకయ్యా? ఎక్కువ తరాలేమి లేవు, అయిపోయా. యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు నా మాదిరిని చూసి మారేవాడు ఇంకా ఎవడు ఎక్కువ లేడు. అయిపోయా, టైం అయిపోయింది. ఇప్పుడు మాదిరి చూపడం కాదు, అసూయ పట్ల తోలు తీయటమే మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యోసేపుని చూసి మనం అందరం సహనం నేర్చుకున్నాం. ఇప్పుడు నన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకునేది ఏముంటుంది? అయిపోయింది. యేసయ్య రాకడా చాలా దగ్గరికి వచ్చింది. ఇంకో 50 తరాలు 100 తరాలు ఉంటే అప్పుడు నేను కూడా మాదిరి చూపిస్తాను. ఇప్పుడు మాదిరి చూపడం కాదు, అసూయ పరుల యొక్క నోళ్ళు మూయించి సత్యాన్ని వ్యాప్తి చేయడమే మనకున్న ఏకసూత్ర కార్యక్రమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మహత్తరమైన బృహత్తరమైన దర్శన నెరవేర్పుకు మనందరం మరోసారి మనల్ని మనం పునః ప్రతిష్ఠించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.